నేను సముద్రంలో నడిచే బైక్ కనిపెట్టమని చెప్పండి, అప్పుడు సముద్రంలో కూడా బైక్ రైడ్ చేసి చూపిస్తా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నా నేను ఒక యూట్యూబర్, నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు పుట్టి నోరు ముయ్యి జలశీలొద్దమ్మా ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. అయిపోయినా నీ చాడీలు నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. ఏమనంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన వచ్చేసా అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి రైడ్ 2022 జూలైలో స్టార్ట్ చేసిన. బాగున్నారా ఆంటీ? నేను రైడ్ స్టార్ట్ చేసే టైంకి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు, అందుకని నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియాకి షిఫ్ట్ చేసి చెప్తున్నానుగా, ఇట్స్ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మళ్ళీ మలేషియా వచ్చేసి బైక్ అక్కడ పెట్టి ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను అందుకే ఇలా ఇరికించాలేంట్రా. వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ ని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసి ఒక్కసారి కమిటీ అయినట్టే నా మాట నేనే విన్నా. అందుకేగా మా మాట వినమంటున్నాం. అక్కడి నుంచి మళ్ళీ షిప్ లో మేము చిలీకి పంపించేసి ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి వెళ్ళి చిలీ, అర్జెంటీనా, బొలివియా, పెరు, బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ లో జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. దట్టమైన అమెజాన్ ఫారెస్ట్ లో బైక్ రైడ్ చేసి అక్కడి నుంచి వెనుజులా, కొలంబియా అండ్ ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్ లేదు, సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో బైక్ షిఫ్ట్ చేసి ఓ నువ్వు షాక్ లో ఉన్నావు కదూ, నీ షాక్ కు ఈ మైసూర్ పాక్. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హొందూరస్, ఎల్ సాల్వదోర్, గ్వాటెమాలా, మెక్సికో నుంచి నేనైతే యుఎస్ లోకి ఎంటర్ అయినా. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తానుండు.